సెంట్రల్ మినిస్టర్ ఉండడం నీకు సంతోషమేగా? అవునండి. నీ సంతోషమే నా సంతోషం. నేను ఢిల్లీకి వెళ్తున్నాను. నా కోటేది? అయ్యా, అందమైన తెలుగుని అదరగొట్టేస్తున్నారు. మరో అలాంటప్పుడు సోను పాపిడి అమ్మే ఓట్ల ఈ డ్రెస్ ఏంటండి? పక్క నుండి పరువు తీయకయ్యా. ఏ అడ్రస్ లో ఉన్నావో డ్రెస్ దాని తగ్గట్టు వేసుకుంటేనే పరపతి పెరుగుతుంది. చెప్పలే? చెప్పనే లేదు. రాను రాను నీ హింస తట్టుకోలేకపోతున్నాను. అయ్యగారితో ఢిల్లీ వెళ్ళొచ్చాక నిన్ను నువ్వు రావట్లే. ఢిల్లీలో మీరు మేనేజ్ చేయడం కష్టం అండి. సార్తో నేను వెళ్ళొస్తాగా. గోదావరి నుంచి గుంటూరు దాకా మీరు చూసుకోండి. నేనైతే బెటరు, నన్ను తీసుకెళ్ళండి సార్. తెనాల నుంచి తిరుపతి దాకా మీరు చూసుకోండి. అందుకే మీరు నేను నాగపట్నం నుంచి నాగర్కోయిల్ దాకా మీరు చూసుకోండి. అప్పు నా వరమేనమ్మా అండి. ఏంటి తెలుగు తమిళ కలిపి చంపుతున్నాడే సార్? కావాలంటే మీకు హెల్ప్ గా నేను అక్కడికి వచ్చి. నువ్వు అక్కడికి వచ్చి అయిపోయింది. చార్మి నన్నెప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తారు? ద మోస్ట్ ఎఫిషియెంట్ పి అని నన్నే తీసుకెళ్ళట్లేదు. అవును, ఎక్కడ నా చిన్న కొడుకేడి? ఇండియా విన్, బాల్ ఫ్రంట్, బాబు బ్యాక్. మళ్ళీ వచ్చాడు నా మొగుడు. హాయ్ లిటిల్ సచిన్. ఏంటి నాన్న డల్ గా ఉన్నావు? డాడీ, ఈ పిఏ అంకుల్ నాతో క్రికెట్ ఆడడానికి రమ్మంటే రానంటున్నాడు. ఎంతకంటే నీకు పనే ఉందయ్యా? డాడీ, ఈ పిఏ ఉన్నాడే, కార్యకర్తలు మీ కేసే శాల్వల్ని హాఫ్ రేట్ కమ్ముతున్నాడు. కరెక్ట్ గా చెప్పావు నాన్న. ఇతనేమో అతనమ్మే దాంట్లో 50% కమిషన్ కొడుతున్నాడు. దొరికిపోయాను. మేడం, మీ జీవితంలో మీ తెలుగును ఉపయోగించి ఓ మంచి పని చేశారు. ఈ ఆటం బాంబుని తీసుకెళ్లి హాస్టల్లో వేశారు. కరెక్ట్. మామూలుగా లీవ్ లో వచ్చే మమ్మల్ని ఎంత సాపు చేస్తున్నాడే, ఇక సంవత్సరం అంతా ఇక్కడే ఉంటే ఇంకేమేం చేస్తాడో అలా అని వీడు అంటున్నాడు. అయ్యో నేనల్లా. హాయ్ ఆంటీ. నమస్తే అంకుల్. ఏంటివన్నీ? ఆంటీ డాడీకి ఫోన్ చేసి సారీ కలెక్షన్స్ అడిగారట, అవే తీసుకొచ్చాను. ఇంతేనా మీ కలెక్షన్? ఇంకా చాలా ఉన్నాయి, మీరు ఓన్ చెప్పండి, షోరూమ్ తీసుకొచ్చేస్తాను. తర్వాత చూసుకుందాం. పిఏకి ఇవ్వండి. లోపల పెట్టండి రే. అంకుల్, మా కాలేజ్ ఎలక్షన్స్ లో నేను చైర్మన్ గా నిలబడుతున్నాను, చార్మి వైస్ చైర్మన్ గా నిలబడుతుంది. చార్మి, నువ్వు ఎలక్షన్ లో నుంచో అది నీ ఇష్టం, కానీ లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ విషయంలో మా ఇష్టం. లేకపోతే అందరికీ కష్టం. వస్తా చార్మి, వస్తానా? చింపుకు ఓటు వేద్దామా, చైర్మన్గా చేద్దామా? ఆ చింపు మన చింపు. ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్. మా చార్మి వాడు ఫాదర్ ఎవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్. మేము అనుకుంటే పెట్టిస్తావురా ఊరంతా కటౌట్లు. ఇది ఏం చెప్పాలంటే? మెల్లిగా మాట్లాడు, ఇది కొంప కాదు, మాయా బజార్. ఇక్కడ కాలింగ్ బెల్లు కూడా చెవులుంటాయి. మొన్న చందనా సిల్క్స్ నుంచి ప్యాకెట్లు బట్టలు వచ్చాయి, వాటికి డబ్బులు పే చేసి ఉంటారా? నీ బొంద. ఈ ఇంట్లో అయ్యగారి ఏసీ దగ్గర నుంచి అబ్బాయి గారి గోసీ దాకా అన్ని ఓసీయే. ఓహో, అబ్బాయి గారంటే గుర్తొచ్చింది. వాడేంట్రా, వాడితో క్రికెట్ ఆడలేదన్న కోపంతో అయ్యగారి ముందు నా బతుకు బస్టాండ్ చేస్తాడా? అందుకే నేను ముందే చెప్పాను, వాడు మినీ బిన్ లాడెన్ అని. అవును, సి మిస్టర్ జూనియర్. ఎస్ మై డియర్ సీనియర్. ఈ కొంపలో ఎప్పుడు ఎక్కడ ఏ టైపులో బాంబులు పడతాయో తెలియదు. ఎందుకైనా మంచిది నాలాగా జాగ్రత్తగా ఉండు. నన్ను హాస్టల్కి పంపిస్తారా? మిమ్మల్ని అందరినీ హాస్పిటల్కి పంపిస్తాను. నన్ను ఏమనుకుంటున్నారు? నేను వేసుకుంది రెడ్, మీరు వేసుకుంది రెడ్. రెడ్డు కలిస్తే పళ్ళు ఊడితే వచ్చే బ్లడ్ కూడా రెడ్డే. అది మరి నేను ఓకేనా? చెప్పు తెగుద్ది. మన కాలేజీకి జరిగిన చైర్మన్ ఎలక్షన్స్ లో ప్రత్యర్థుల కంటే అత్యధికమైన ఓట్ల మెజారిటీతో చైర్మన్ గా చింబు గెలుపొందారు. ఎలక్షన్ లో నుంచి ఓడిపోయి వచ్చారే, మీకు సిగ్గులేదు? నాతో ఒక్క ముక్క చెప్పుంటానా? చించుండేవాడివా? కాదు, ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియా నుంచి లారీలో జనాన్ని తెప్పించి రిగ్గింగ్ చేసి మరీ గెలిపించుండేవాడిని. అది ఈ బట్టల కొట్టువాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. మీ అందరికి స్వీట్లు పంచి పెడతానన్నావే, ఎక్కడయ్యా స్వీట్లు? మీద మంత్రి గారు ఉన్నారు, టైం చూసి కొడతావు ఏమిటయ్యా దెబ్బ? రే చైర్మన్ చింపు వస్తున్నాడు రా. హాయ్ చింపు, కంగ్రాచులేషన్స్. ఎలక్షన్ లో గెలిచావే? అవునవును, పెద్ద ప్రెసిడెంట్ ఎలక్షన్. మరి నువ్వెందుకు ఓడిపోయావే? బావా, కొంతమంది ఎలక్షన్ కి ముందు మేము ఒకవేళ ఓడిపోతే మీరేం చెప్పినా వింటామన్నారు. ఏమైందట? ఏం కావాలి అడుగు. ఇప్పుడే నీ దగ్గరకొచ్చి నా తలతో నీ తలని ఢీ కొట్టి, నా వేళ్లతో నీ ముంగురులు దువ్వి, నా చెక్కిలితో నీ చెక్కిలి కలిపి, కళ్ళల్లో కళ్ళు పెట్టి, నీ పెదవులతో నా పెదవులు చేర్చి, అలాగే ఇంగ్లీష్ పిక్చర్ స్టైల్లో లిప్ టు లిప్
అందంగా లేదు బావా. అయ్యో ఒరే ఇది చాలా బాగుందిరా బావా, మధ్యలో నువ్వు ఎందుకురా ఆపేశావు? ఇలా చూడు, ఇలాగే నేను ఇంకా మాట్లాడతాను, కానీ నేను అలాంటి వాడిని కాదు, అర్థమైందా? మీరు టైటానిక్ సినిమా చూసారా? ఆ సముద్రం కంటే విశాలమైంది ప్రేమ. సార్ చిన్న సందేహం సార్. నీకు సందేహాలు కూడా వస్తాయా? అడుక్కో. ప్రేమించడం తప్పంటారా సార్? ఏ విధం అలా చెప్పాడు? నేను ఎవరినైనా ప్రేమించచ్చా? నిస్సందేహంగా. అవును, ఎవరిని లవ్ చేసావు? మీ పెళ్ళాం గారి చెల్లెల్ని అంటున్నా. నన్ను వదిలేండి రా బాబో, నీకు పాఠాలు చెప్పలేను రా బాబో. సార్ రీల్ కటింగ్ సార్. ప్రిన్సిపల్ గారు కంప్లైంట్ చేస్తాను. మీరిద్దరు డాష్ ఇచ్చుకుందా? మై డియర్ స్టూడెంట్, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. నా గురించి మీరు మిస్ప్రాపగండాలు ఏమి చేయకూడదు. ఓకే ఓకే ఓకే. మిగతా ప్రొఫెసర్ల కంటే నేను మీ క్లాస్ వస్తే మీరెంతో సంతోషంగా ఉంటారు. అవును, ఎందుకంటే మీరు ఏ ప్లస్ బి కలిపి నేర్పే లెక్కల లెక్చరర్ కదా. యు నాటి. ఇదేంటమ్మా, దబ్బా దబ్బా వచ్చేసి కాలెత్తి తప్ప తప్ప కొట్టేసి చెయ్యెత్తి తప్ప తప్ప ఊపేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చావు. ఇది ఎవరి స్టైలు? ఓ ఓ, ఇది నా హీరో స్టైల్. హీరో స్టైలా? అంటే కాలేజీలో ఎవరో హీరో ఈ అమ్మాయిని హీరోయిన్ గా చేయబోతున్నాడు అన్నమాట. ఈ మ్యాటర్ అమ్మగారికి మనం టక్కా టక్కా పోస్ట్ చేస్తే మార్కులు కొట్టేయచ్చు. ఏమిటి స్మెల్? ఎక్కడో పిల్ల రాక్షసుడు వాసన వస్తుంది. ఇంకెవడు? ఆ బ్యాట్ గాడే అయి ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్ననే మనం కేర్ చేయటం లేదు. వీడంతా త్వరగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అరవక్కర్లేదు. మా అక్క గురించి రిపోర్ట్ చేయబోతున్నారు. మీకు పెడతాను బాంబు. చార్మి, ఆ కుర్రాడు బాలు ఒక అమాయకుడు, ఏదో తెలియక నిన్ను డాష్ ఇచ్చాడు. అలాగే నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు అల్లాడుతున్నాడా బేల్పూరి. నువ్వు వాడి వుడ్ బి అని చెప్పుకుంటూ వాడిని ఊపిరాడకుండా కొట్టాడు. నేను ఎంతో చెప్పి చూశాను కానీ వినలేదు. అందుకని వేరే దారి తోచక నీకు నేను డాష్ ఇచ్చాను. నేను చేసిన తప్పే. ఐఎమ్ సారీ. కావాలని డాష్ ఇచ్చే సారీయా? నీకు నన్ను తాకాలని ఆశ, అందుకని డాష్ ఇచ్చావు. ఏమన్నావు? నీకు నన్ను తాకాలని ఆశ, అందుకని డాష్ ఇచ్చావు. నీకు నన్ను కట్టుకోవాలని ఆశ, అందుకే ఇలా నా చుట్టూ తిరుగు. అదలా ఉంచు. ముందు నువ్వు నన్ను డాష్ ఇచ్చావు. రే నువ్వు ఇట్రారా. ఇప్పుడు ఏమంటావు? టిట్ ఫర్ టాట్. నేను నీకు డాష్ ఇస్తాను చూడు. ఏంటి లుక్ ఇస్తున్నావు? ఒక స్టెప్ పైకి వెళ్ళి డాష్ ఇస్తాను, చూస్తావా? సార్ రాని పిలవకండి, అతని కాలేజీ చైర్మన్. ఆగండి అయ్యా. చైర్మన్ అయితే చైర్మన్ ఉండాల్సిన డిసిప్లిన్ ఏది? నిన్నటికి నిన్న ఈ కుర్రాళ్ళందరినీ కొట్టావు, ఆ అమ్మాయికి డాష్ ఇచ్చావు. ఈ రోజు నా కళ్ళ ముందే ఈ డ్రామా. ఈ కాలేజీ గురించి ఏమనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? వాడెందుకు? వీడిని చూడండి. వీడికి ఎందుకు ఈ దెబ్బలు తగిలాయని అడిగారా మీరు? అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? తెలిసే ఉంటుంది. వాడేదో తెలియకుండా ఆ పిల్లకి డాష్ ఇచ్చాడు, అందుకు సారీ కూడా చెప్పాడు. అందరితో వదిలేచ్చు కదా. వీళ్ళందరూ కలిసి వాడిని చావు చేత కొట్టారు. ఓ కాలేజ్ చైర్మన్ గా వాడిని ఎందుకు కొడుతున్నారని నేను అడిగాను. అలాగే కొడతావు, నువ్వేం చేస్తావని అడిగారు. అందుకే నాలుగు పీకా. ఏది ఏమైనా నువ్వు వాడిని కొట్టుండకూడదు. ఏది ఏమైనా వాళ్ళందరూ కలిసి వీడిని కొట్టుండకూడదు. ఊరికి అరవకండి. ఆ అమ్మాయిని డాష్ ఇచ్చినందుకు నేను నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. ఎలా ఉంది? సస్పెండ్ చేయండి సార్. ఇప్పుడు ఇక్కడ ఇదే చోట మీ కళ్ళ ముందే ఆ అమ్మాయి నాకు డాష్ ఇచ్చింది, అందుకు ఆ అమ్మాయిని కూడా సస్పెండ్ చేయండి సార్. ఇదేంటయ్యా మన ఇరికిచ్చేస్తున్నాడు? అన్నది కరెక్టే. యు ఓన్లీ స్టూడెంట్ చైర్మన్. నేను ఈ కాలేజీకి మెయిన్ మాస్టర్. పెద్ద చిరంజీవి. వీడు బ్రహ్మానందం. ఏంటి మధ్యలో మాట్లాడతావు? సార్ మీరు ఈ కాలేజీకి మాత్రమే ముఖ్యులు, ఈ దేశానికి కాదు. దిమ్మ అదిరిపోయింది. వస్తా. నడిచి వచ్చే స్టైల్ చూడు, లిటిల్ సూపర్ స్టార్.
నాలుగు స్టూల్లోను బాగా రాయండి. రాశానయ్యా. ఇదిగోండి చెరో కొంద తీసుకోండి. వెళ్ళి చేతులు కడుక్కోండి పోండి. ఏంటి సెల్ బిల్లా? ఇంకో 4 సంవత్సరాల వరకు కట్టమని అయ్యగారు స్టే తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ పి అంకుల్స్. గుడ్ మార్నింగ్. అబ్బో వీళ్ళ తిండికి స్టేట్ బడ్జెట్ చాలదు, సెంట్రల్ బడ్జెట్ కావాలి. అదృష్టం తండ్రి సెంట్రల్ మినిస్టర్ కదా. ఇన్ని రోజుల నుంచి వీళ్ళ ఇంట్లో పని చేస్తున్నావు, ఏ రోజైనా గులాబ్ జామ్ తింటారా అని అడిగారా వీళ్ళు? పి అంకుల్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నేను రేపు హాస్టల్కి వెళ్తున్నాను. అందుకని మీ అందరికి ఒక పార్టీ అరేంజ్ చేశాను. గులాబ్ జామ్ తింటారా? కూర్చోండి కూర్చోండి. అమ్మమ్మమ్మ, ఇది అమ్మగారు నాన్నగారు కూర్చునే ప్లేస్. మీ మనసు నాకు తెలుసు, అందుకే మీకోసం అక్కడ అరేంజ్ చేశాను. చాలా సంతోషం. తొందరగా రండి, రండి రండి అందరూ రండి. నాకు ఓన్లీ 3 కప్పులు చాలమ్మా. గులాబ్ జామ్ పెడతారు ఇప్పుడు. ఇవన్నీ నాకేనా? కాదు, అడుకోకు అందరికి. ఏం మర్యాద ఏం మర్యాద. బాబు ఫుల్ చేంజ్డ్. గుడ్ డెవలప్మెంట్. చిన్న ఇవేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ముందు తినండి, వెనకాల రసగుల్లా వస్తుంది. ఏమండి అర్థమైందా? ముందు ఇది తింటే వెనకాల రసగుల్లా వస్తుందట. ఇవాళ మన పెళ్లి రోజు, అందుకు కృష్ణ స్వీట్స్ నుంచి గులాబ్ జాములు తెప్పించారు. మీరు తిని వాడికి తినిపించండి. ఏయ్, గులాబ్ జాములు పెట్టు. గులాబ్ జాములా? అన్ని క్లోజ్. అక్కడ చూడండి. ఓ మంత్రయ్యా, లేవయ్యా. ఈ పుట్టువాడు గులాబ్ జామ్ ఇస్తున్నప్పుడే నాకు డౌట్, అందులో మోషన్ కి మందు కలిపి క్లోజ్ చేస్తాడేమోనని. అసలు మోషన్ అయ్యే ద్వారానే క్లోజ్ చేశాడు. ఏమిటయ్యా అదంతా? రండి ఇక్కడికి. ఏంటయ్యా అది వెనకాల? మీరే చూడండి. పొండయ్యా, ఉప్పు అనేది ఉంటే సముద్రం మీద తేలే తీరాలి. ప్రేమించాలంటే ఎదిరించే ధైర్యం కావాలి. ఇలా పిరికి వాళ్ళ చావాలనుకుంటున్నావు? రేపు ఉదయాన్నే ఆ అమ్మాయికి పెళ్లి జరిగి తీరుతుంది. నీతోనే. ఎలారా? రే, రాత్రికి రాత్రి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నాం. ఒరే, వాళ్ళ నాన్నకి పెద్ద బ్యాక్గ్రౌండ్ రా. రే, వాడి బ్యాక్గ్రౌండ్ మనకి ప్లే గ్రౌండ్ లాంటిది. ఆ అమ్మాయి ఫాదర్ గురించారా నీకు తెలుసు, కానీ మన గాడ్ ఫాదర్ గురించి నీకు ఇంకా తెలీదు. రే రే రే, ఇలా జరుగుతుందని నాకు తెలుసురా, అందుకే నేను ఏ అమ్మాయిని ప్రేమించడం లేదురా. సార్, మీరెవరిని ప్రేమించలేదు అనకండి. మీ ఫేస్ నే అమ్మాయి ప్రేమించదు. తాగేరా, తాగుతా తాగుతా. నిన్నెవరైనా లవ్ చేయడానికి 100 మంది క్యూలో నుంచున్నారా? చెప్పుతా. జై రామ్. చింబు దయ వలన పెళ్లి బాగా జరిగింది. రే, పెళ్ళయిందని కాలేజీకి లీవ్ ఇచ్చేయకండి. థ్యాంక్ యూ చింబు. నో ప్రాబ్లం. ఆ బొగ్గు బాబు గాడే పెళ్లికి రాలేదు. వాడి కడుపు నొప్పంట్రా. రే, కడుపు నొప్పి లేదు, ఏ నొప్పి లేదు, భయం. పోలీసులు వచ్చి పట్టుకుంటారని భయం. ఏ చింబు, ఆ బుక్ లో ఎవరు బొమ్మ వేస్తున్నావు? నేను ఎవరి బొమ్మైనా వేస్తాను, నీకెందుకు? లేదు, నువ్వు నా బొమ్మ వేస్తున్నావు. నేను నీ బొమ్మ వేయాలని నీకు ఆశగా ఉందంటావు. నో నో, నువ్వు నా బొమ్మ వేస్తున్నావు. ఐ వుడ్ లైక్ టు సీ. ఇవ్వవే. ఇవ్వు ఇవ్వు. ఇవ్వమంటారా? ఇవ్వు. చూసుకో. ఏ, నా బొమ్మ వేసాడు చూడండి. బాగా ఎరుకున్నా. చార్మి చాలా అందంగా ఉంది కదా. సూపర్. చూడవే, బాగుంది. చూడు చూడు. ఇలా చూడవే, ఇది కూడా అందంగా సూపర్ గా ఉంది. ఏంటిది? చెయ్యి. చెల్లాయి. ఇడియట్. ఏ చార్మి, అనవసరంగా గొడవ పెట్టుకున్నావే. 99% చూసావు, మిగిలింది 1 మిస్ అయ్యావే. ఐ మీన్ నిన్నే డియర్ మిస్. అలాగే అలా చిన్నగా పెట్టావరా, చావు. అక్కడేరా, అక్కడే. అదే లుక్, అదే లుక్ రా. సూపర్ గా ఉంది. అదే లుక్. ఏంటి చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావు? కింద పడ్డాను కదా, చూస్తూ నుంచున్నావే. అవును, వచ్చి పట్టుకుంటే ఏమంటారు?
ఎప్పుడు పడతారా, ఎప్పుడు మేము పట్టుకుందాం ఎదురు చూస్తూనే ఉంటారు. మాకెందుకు వచ్చిన గొడవ? ఎన్ని సినిమాల్లోనే హీరోయిన్ కింద పడకుండా హీరో పరిగెత్తుకొచ్చి పట్టుకుంటాడు. ఒక్కసారైనా కింద పడండి. ఏంటే నువ్వేం పెద్ద హీరోవా? నువ్వేమన్నా పెద్ద హీరోయిన్? నొక్కి పట్టానంటే నొప్పికి తట్టుకోలేవు, మెత్తగా పట్టానంటే నైట్ అంతా నిద్రపోలేవు. గొప్ప స్టైల్ కొడుతున్నావు. నువ్వేమైనా పెద్ద షారూక్ ఖానా? నువ్వేమన్నా పెద్ద జ్యోతి కావా, లేక భూమి కావా, లేక దేశంలో ఉన్న హీరోయిన్స్ అందరికన్నా అందగతరనే ఫీలింగ్? రే బావా రండి రండి. 9వ పోటీ. ఈ 9వ పోటీలో ఇద్దరిని సెలెక్ట్ చేయబోతున్నాం. ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని. సెలెక్ట్ అయిన అబ్బాయి ఆ అమ్మాయిని చూసి సిన్సియర్ గా లవ్ చేస్తున్నట్టుగా నటించాలి. ఊరికి యాక్ట్ చేసి చూపించండి రా. నువ్వు తీరా. సార్ నేనా? చూడండి సార్. మీ చైర్మన్ చార్మి. కుర్రాళ్ళకి అంత సపోర్ట్ చేయకు. కరెక్ట్. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మనేకూడదు. ప్రేమించేటప్పుడు పార్కు బీచ్ అని తిప్పుతారు. పెళ్ళని అడిగితే కనపడకుండా పోతారు. ఈ కాలం అమ్మాయిలు మాత్రం ఎలా నమ్మడం? ఒక కుర్రాడు బైక్ వేసుకొస్తే వాడితో వెళ్తున్నారు, ఇంకో కుర్రాడు కారు వేసుకొస్తే వీళ్ళని కట్ చేసి వాడిని ఫిక్స్ చేసుకుంటున్నారు. ఒకటి కుర్రాడి పర్సు చూస్తున్నారు, లేదంటే పర్సనాలిటీ చూస్తున్నారు. ఎవరు మేడం హార్ట్ని చూస్తున్నారు? అయితే ప్రేమ అబద్ధం అంటారా? లవ్ ఇస్ ట్రూ. అయినా లవ్ చేస్తున్న బాయ్ స్ట్రాంగ్ గా ఉంటారా? దట్స్ మై క్వశ్చన్. సపోజ్ లవ్ చేస్తే పేరెంట్స్ ఎప్పుడు అపోజ్ చేస్తారు. వాళ్ళు లవ్ ని ఎదిరించినప్పుడు ఫోన్ ఊదితే పారిపోయే వాడిలో ఉండకూడదు. తుఫానే వచ్చినా తట్టుకునే ధైర్యం ఉండాలి. అలా ఎవరు ఉంటారు? ప్రేమ గురించి మీరే అనుకుంటున్నారు? ప్రేమ అంటే ఏముందండి, తోటకూర కట్ట. అంత హంబక్. ఈ కాలం ప్రేమ ఉత్త డ్రామా. నేను రాసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఓకే 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 ఓకే. మేడం, ప్రిన్సిపల్ మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. స్టూడెంట్స్, నేను వచ్చే వరకు క్వైట్ గా ఉండాలి. ఏమంటే నేను చాలా స్ట్రిక్ట్. ఓకే ఓకే ఓకే. స్టూడెంట్స్, నేను చాలా స్ట్రిక్ట్. నేను రాసేటప్పుడు నా వెనక నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క నిమిషం క్లాస్ వదిలి బయటకు వెళ్ళొచ్చేలోగా నా వెనక ఇంత విషయం జరుగుతుందా? వెనకాల జరుగుతున్న విషయాలే మేడం మమ్మల్ని అడిగి చేస్తోంది. షట్ అప్. గో టు యువర్ ప్లేస్ అండ్ సిట్. ఏయ్, నిన్ను ప్రిన్సిపల్ దగ్గర చెప్పి ఆయన కూడా బ్రేక్ డాన్స్ ఆడిస్తారా? షట్ అప్. మేడం చూసారా? పక్క పక్కన. రండి. మీరేంటి ఇక్కడ? వాట్ ఇస్ సర్ప్రైజ్? నువ్విక్కడికి ఏంటి మమ్మీ? రేపు మీ ఇంట్లో గెట్ టుగెదర్ జరగబోతోంది కదా, ఆ విషయంగా ప్రిన్సిపల్ ని చూసి ఓ ఇన్విటేషన్ పడేసి అలాగే నిన్ను కూడా చూసి పోదామని. కానీ నువ్వెప్పుడు క్లాస్ రూమ్ లో ఉండవు కదా, అందువల్ల నిన్ను వెతుకుంటూ తిన్నగా క్యాంటీన్ గా వచ్చేశారు. విషయానికి రావయ్యా. వస్తున్నా. చైర్మన్ తమ్ముడు, ఒక్క నిమిషం లేచి ఇలా వస్తారా? ఒక హిమగిరే మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి ఇలా దిగి వచ్చేసింది. కాలేజీ ప్రిన్సిపల్ కి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కాలేజీ చైర్మన్ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం అనేది మర్యాద. అదే బర్త్డే పార్టీలోనే మీ మర్యాద చూశానుగా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మా అమ్మాయి మిమ్మల్ని ప్రాపర్ గా ఇన్వైట్ చేసింది తెలియక నేను తప్పు చేశాను. మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానని నా కూతురు చాలా ఫీల్ అయిపోయింది. నా కూతురు మనసుకి చిన్న గాయమైనా కూడా దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు. అవునైనా అది మేడం మనసులో పెద్ద గాయమే కూర్చుంటుంది. ఓకే, పాతవని మర్చిపోదాం. యూ విల్ కమ్? yes you must come. ఆ రోజు జరిగిన దానికి కాంపెన్సేట్ చేస్తూ నిన్ను ఎన్ని రకాలుగా మర్యాద చేస్తారో చూద్దు గాని. థ్యాంక్ యూ.
ఎక్కువ. అవి కవర్ చేయడానికే ఈ ఫంక్షన్. ఇది మనం ఇచ్చిన ఐడియా. మాట్లాడకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి మేడం. ఆహా, అలాగని ఈయన అన్నాడు. థ్యాంక్ యూ సార్. అబద్ధం చెప్పద్దు. గంజాయి బిజినెస్, బ్రౌన్ షుగర్ బిజినెస్, ఆ బిజినెస్, ఈ బిజినెస్, ఇలా అడ్డమైన బిజినెస్ లు చేస్తున్నారని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ లో ఏవైతే క్రిమినల్ సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్లు వాడి మీద మోపి వాడిని జైల్లోకి తోసి. సారీ, బహుశా ఇన్స్పెక్టర్ ఇప్పుడు వాడిని తలకిందులుగా వేలాడ తీసి కాళ్ళు చేతులు ఎరగదీసి మూతి ముఖం ఏంటయ్యా వకీల్ దాదా వకీల్ దాదా? అయ్యగారు సెంట్రల్ మినిస్టర్, అయ్యగారు కంటే గొప్ప వకీల్ దాదా? అదే కదా నేను చెప్పింది, అదే కదా. అవునా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పను, చేస్తాను. అయ్యగారు మమ్మల్ని ఏమన్నా చెయ్యమంటారా? ఊరి పోసుకుని చావమాట. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? బాత్రూమ్ కి. నోరు బాగా కడుకున్నా? నోరు కడుక్కోవాలా? అరే కుప్పతో అక్కడ ఉందిరా, అటు వెళ్తున్నావేంటి? నా సంగతి మీకు తెలియదు. బావా, చార్మిని కాలేజీకి రాకుండా చేశారు. అంతటితో ఆపేశాడు అనుకోకు. ఏమంటే ఆ మంత్రి చాలా మూర్ఖమైన వాడు. నీ టైం బాగుండి మన వకీల్ దాదా నిన్ను జామీన్లో బయట తెచ్చాడు. లేకపోయి ఉంటే ఆ మంత్రి ఏ నిమిషంలోనైనా ఎవరినైనా ఏమైనా చేయగలడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. అత్త, నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకునే తీర్తానత్త. చచ్చే, నిన్ను చూస్తేనే నాకు నచ్చలేదు. నేను నచ్చాల్సింది నీకు కాదు, నీ కూతురికి. ఏయ్, నాతో పెట్టుకుంటావా? చిచి చిచి చి. చెత్త. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళిపోతున్నారా? మమ్మల్ని వదిలేసి. భజంత్రులు మిమ్మల్ని రండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఏంటి సార్ అంత మర్యాదగా పిలిచారు? నాతో పెట్టుకుంటే చేతులుంటాయి, తినలేరు. కాళ్ళుంటాయి, నడవలేరు. కళ్ళుంటాయి, చూడలేరు. ముక్కుంటుంది, పీల్చలేరు. నోరుంటుంది, మాట్లాడలేరు. అది ఉంటుంది, ఆడించలేరు. నేను చెప్పింది వేలు, వేలు, విసులు, వస్తా. అమ్మయ్యా, అదొక్కటి మర్చిపోయారా? ఏమిటది? ఏమిటేమిటి? ప్రాణం.